మొట్టమొదటి ఒక గొప్ప కార్యక్రమానికి మన మౌలాలి సార్ నన్ను పిలవటము నాకు అది ఒక స్పెషల్ డే. ఇది నేను నా సర్వీస్ అంతా నేను గుర్తుంచుకుంటా. ఎందుకంటే హెడ్ మాస్టర్ అయిన మొదటి మీటింగ్ ఇది. అందులో ఒక అద్భుతమైన మీటింగు. అతి తక్కువ మంది పిల్లలు, ఒక 25 మంది పిల్లలు కలిగినటువంటి పాఠశాలలో ఇంత ఘనంగా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులని గుర్తు పెట్టుకొని చేసే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇంత చిన్న గ్రామంలో ఇంత తక్కువ మంది పిల్లల సమక్షంలో మౌలాలి సారు ఆ విధంగా చేయటం అనేది నేను నిజంగా చాలా ఆనందానికి గురవుతా ఉన్నాను. ఆయన నాకు చాలా కాలం నుంచి ముందుగానే తెలుసు. ఆయన ఏ పాఠశాలలో పనిచేసినా కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునేటువంటి వ్యక్తి మన మౌలాలి సారు. వాళ్ళ మిస్సెస్ గారు కూడా నాకు తెలుసు. ఆమె సాయిబాలాజీలో ఒక మంచి మ్యాథమెటిక్స్ టీచర్గా పేరు వచ్చింది ఆమెకి. ఆమె దగ్గర మా పిల్లలు కూడా చదువుకున్నారు. నిజంగా చాలా సంతోషం సార్. అయితే ఇక్కడికి వచ్చిన రాగానే నేను గుర్తించిన మొదటి అంశము, ఒక దేవాలయాన్ని విద్యాలయంగా మలిచి ఆ దేవాలయంలోనే విద్యను అభ్యసించేటట్లుగా ఈ గ్రామం ఉంది. అటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. 2 స్పెషల్స్: దేవాలయము చర్చి, దానిలోనే విద్యాలయం. నిజంగా ఇలాంటి సందర్భం కూడా నేను ఎక్కడ చూడలేదు. అంటే ఈ గ్రామ ప్రజలు విద్యాలయాన్ని, దేవాలయాన్ని రెంటిని ఒకే దృష్టితో చూస్తారు అనేది నాకు అర్థమైంది. నిజంగా అలా చూసే వాళ్ళు కూడా గ్రామంలో చాలా చాలా గ్రామాల్లో తక్కువ. ఎందుకంటే నాకు చిన్న సంఘటన, నేను చింతగుంట్ల యూపీ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అది చాలా ఫేమస్ దేవాలయం ఒకటి ఉంది, ఆంజనేయ స్వామి దేవాలయం చింతగుంటలో. అది అందరూ చెప్పుకుంటుంటారు. చాలా చాలా శనివారం పూట వందల మంది అక్కడ పోయి నిద్ర చేస్తూ ఉంటారు. తర్వాత విద్యాలయం కూడా ఉంది మా పాఠశాల, అది కూడా చాలా పెద్దది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ దేవాలయానికి ఇచ్చినటువంటి వాల్యూ విద్యాలయానికి ఇవ్వరు. విద్యాలయంలో మందులు, మాకులు ఇలాంటివి తాగటము, తినటము ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. అదే దేవాలయంలో చేయటానికి భయపడతారు. కానీ ఇక్కడ విద్యాలయము, దేవాలయం